జై రాజ్యాంగం. నేను ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ భట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు చూస్తే ప్రైవేట్ నర్సెస్ ప్రైవేట్ సెక్యూరిటీలో 12 గంటలు వర్క్ చేస్తున్నానన్న విషయం మా దృష్టికి వచ్చాయి. స్టేట్లో ఈక్వల్ టు వర్క్ ఈక్వల్ టు పే 2019 లేబర్ అమెండ్మెంట్ ప్రకారం కేవలం ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే పనిచేయించాలి, అదనంగా పనిచేయించొద్దు. దిస్ ఈజ్ కాల్డ్ లేబర్ అమెండ్మెంట్. కాబట్టి ఎవరైతే అదనంగా వర్కర్స్ని పని చేపిస్తున్నారో వాళ్ళు మానుకోవాలని, అలాగే ఈ విషయం మీద మేము హెల్త్ మినిస్టర్ గారిని కలుస్తాం, దామోదర్ రాజనరసింహను కలుస్తాం, అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. దీని మీద మెమరాండం కూడా ఇస్తాం. ఈ విషయాన్ని లేబర్ కమిషనర్, లేబర్ ఆఫీసర్స్ అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఆర్టికల్ 21 ఉందో, పర్సనల్ లిబర్టీ, రైట్ టు లివ్ అనేటటువంటి భారత రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కుని ఉల్లంఘన జరగకూడదు. కాబట్టి వాళ్ళు జీవించే హక్కు ఉంది. వాళ్ళు అదనంగా ఓవర్ టైం చేయించి వర్క్ చేయించి దాన్ని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అన్యాయంగా ఎక్కువ గంటలు పనిచేయించడం అనేది చాలా అమానుషం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజా లేబర్ పార్టీ ఖండిస్తూ ఉంది. రాబోయే కాలంలో ఎవరైనా సరే ప్రైవేటు వర్కర్స్ ఎవరైనా షాపుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పనిచేసే వాళ్ళు కావచ్చు, సింగరేణిలో మనం చూసినట్లయితే ఎవరైతే పాకీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అది చాలా అమానుషమైన వర్క్. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పట్లోనే దాన్ని తీసేయమని చెప్పారు. వాళ్ళకు కూడా చాలా వేతనాలు చాలా తక్కువగా ఇస్తున్నారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామని, మరి వర్కర్స్కి ఎక్కడైనా సరే తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం, మా షాప్ ఇంతే, మేము ఇంతే చిన్న షాపు, మాకు ఇంతే డబ్బులు వస్తాయి అని చెప్పి ఎక్కువ రాబడి ఉన్నా సరే తక్కువ శాలరీ ఇచ్చి 3,000, 2,000, 5,000, 6,000 ఈ రకంగా పని ఎక్కడ దొరక్కపోవడం వల్ల వాళ్ళ శ్రమని దోపిడీ జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తాం, దీని మీద ప్రణాళిక ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.